ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలల మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకో ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే మొన్నటిదాకా చూసిండ్రు మీరు, మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం. 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి, కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి, మెడికల్ టెస్టులు కూడా చేసి, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ, కోర్టు కేసు వల్ల కానీ, ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము కూడా ఏమి అనుకోవట్లేదు. నిజాలు చెప్తాం, ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే, నిండు శాసనసభలో చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, 108 అంబులెన్సులు కానీ, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము, సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీదేంది మీ సంస్కారం? టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకుబెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలూపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా. అంతకన్నా మీరు ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా మీ మజ్బూరి, ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడతలేదు మాకు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తన్లాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం, ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకు మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్టినటువంటి తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం
దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి